ఎత్తున ఆగ్రహం వెలగక్కుతున్నారు. మయన్మార్ సరిహద్దుల్లో మానవతా కారిడార్ నిర్మాణం పైన వివాదం కూడా కొనసాగుతోంది. ఇక యూనస్ నిర్ణయాలతో రోహింగ్యాల వలసలు పెరుగుతాయనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. మరోవైపుగా ఆర్మీ చీఫ్ కి చెప్పకుండానే జాతీయ సలహాదారు నియామకం చేయడం కానివ్వండి, సైన్యాన్ని చీల్చేందుకు సలహాదారు నియామకం చేశారంటూ కూడా ఆర్మీ చీఫ్ ఆరోపణలు చేస్తున్నారు. ఇటీవల బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ రష్యా పర్యటనతో ఒక్కసారిగా అక్కడి సమీకరణలు మారిపోయాయి. 50 ఏళ్లలో తొలిసారిగా బంగ్లాదేశ్ తీరంలో రష్యా నేవీ నౌక లంగర్లు అక్కడికి చేరుకున్నాయి. ఒక ఆర్మీ చీఫ్ రష్యా పర్యటనకు వెళ్ళిపోయి ఏకంగా అక్కడి వారితో సంయమనం కుదుర్చుకొని తిరిగి బంగ్లాదేశ్ని కాపాడమని వేడుకున్న నేపథ్యంలోనే 50 ఏళ్లలో ఎప్పుడు కూడా జరిగినటువంటి ఒక విషయం బంగ్లాదేశ్లో జరిగింది. అక్కడికి రష్యా నావిక దళాలు అక్కడికి చేరుకున్నాయి. రష్యా నేవీ నౌక లంగర్లు అక్కడికి చేరుకున్నాయి. అయితే యూనస్ను గద్దెదించేందుకే ఆర్మీ చీఫ్ ప్రయత్నం చేసినట్టుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. మరి ముఖ్యంగా ఈ ఇంట్రీమ్ గవర్నమెంట్ని పక్కన పెట్టి పర్మనెంట్ గవర్నమెంట్ని, ఒక డిప్లొమాటిక్ గవర్నమెంట్ని ఎన్నుకునేటువంటి విషయం పైన ఆర్మీ చీఫ్ ఎప్పటికప్పుడు అటు ప్రధాని అలర్ట్ చేస్తుంటే ఆయన మాత్రం పట్టించుకోవడం లేదు. బంగ్లాదేశ్ అధ్యక్షుడు నేనే ఉండాలి, ఒక రాజులాగా పరిపాలిస్తున్నారు ఆయన అంటూ కూడా ఆర్మీ చీఫ్ చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇస్లామీకరణ ఒక ఎత్తు, మానవతా కారిడార్ ఒక ఎత్తు, ఆ తర్వాత పెద్ద ఎత్తున అక్కడ ఆందోళన చేపట్టే విధంగా పర్మనెంట్గా నేనే ఉండిపోతాను, ఇక ఎన్నికలు వద్దు, డెమోక్రసీ వద్దు, ఎటువంటి సిచ్యువేషన్ డెమోక్రటిక్ గవర్నమెంట్ పాలన అవసరం లేదు, ఇక ఉన్న రోజులు నేనే ఉంటానట్టుగా యూనస్ యొక్క వ్యవహార శైలి అనేది అక్కడ ఆయనకు కొంత ఇబ్బంది కలిగిస్తోంది. సో ఈ నేపథ్యంలోనే ఆర్మీకి అక్కడ ఉన్నటువంటి అధ్యక్షుడికి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఏకంగా ఆర్మీ చీఫ్ వకార్ రష్యాకు వెళ్ళిపోయి సహాయం కోరారు. యూనస్ని పక్కన పెట్టేందుకు మీరు సహాయం చేయాలని అడిగినటువంటి నేపథ్యంలోనే బంగ్లాదేశ్ సమీప ప్రాంతానికి పెద్ద ఎత్తున నేవీ నౌక లంగర్లు చేరుకుంటున్నాయి, నవీ దళాలు చేరుకుంటున్నాయి. ఏదేమైనా యూనస్ ప్రభుత్వాన్ని డెఫినెట్గా కుప్పకూల్చే అవకాశం ఉంది. యూనస్ని గతంలో షేక్ హసీనాకు సంబంధించిన విషయంలో ఎటువంటి ఘటన జరిగిందో, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో, ఏకంగా దేశం వదిలి పారిపోయే రకంగా షేక్ హసీనాని విద్యార్థులు ఏ రకంగా అయితే తిరుగు బావుట ఎగరవేశారో ఆర్మీ అధికారులు పరుగులు పెట్టించారు. అటువంటి సంఘటన మళ్ళీ జరగబోతోంది యూనస్ విషయంలో అనేది మాత్రం చెప్పకనే అక్కడి ప్రజలు చెప్తున్నారు, ఆర్మీ చీఫ్ చెప్తున్నారు. ఒకసారి ప్రస్తుతం సంఘటన ఎటువంటి విధంగా ఉంది, అక్కడ ఎటువంటి విధంగా ఆర్మీకి యూనస్ ప్రభుత్వం విభేదాలు కొనసాగుతున్నాయి, ఆ దృశ్యాలు చూద్దాం. দর্শক, শিক্ষার্থীদের সাথে আইন শৃঙ্খলা বাহিনী বা সেনাবাহিনীর কিন্তু হাতাহাতি হচ্ছে, আপনারা দেখতে পাচ্ছেন, এবং সেনাবাহিনীকে কিন্তু ভুয়া ভুয়া স্লোগান দিয়ে কিন্তু সেখান থেকে বিতাড়িত করে দিয়েছেন। বলে দিয়েছেন তারা যেন এখান থেকে সরে যায়। আপনারা দেখতে শিক্ষার্থীদের সাথে কিন্তু হাতাহাতি হচ্ছে, সেনাবাহিনী দেখতে পাচ্ছেন, এবং সেনাবাহিনীকে দেখে কিন্তু শিক্ষার্থীরা ভুয়া ভুয়া দিচ্ছেন। మహమ్మద్ యూనస్ యొక్క ఎన్నిక సమయంలో అక్కడ ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంటే ఆయన నెసెసిటీ తప్పనిసరిగా ఉంది. ఆ సమయంలో షేక్ హసీనా అధ్యక్షుడిగా ఉన్నటువంటి బంగ్లాదేశ్ అధ్యక్షురాలు తను దేశం వదిలి పారిపోవడం, అక్కడి ప్రజలకు తన యొక్క పరిపాలన నచ్చకపోవడం, తిరుగుబావుట ఎగరవేయడం, ఆర్మీ కూడా వ్యతిరేకం కావడం, ఇవన్నీ కూడా కలిసి వచ్చాయి. కాబట్టి షేక్ హసీనా దేశం వదిలి పారిపోయారు. ఆ తర్వాత యూనస్ ప్రభుత్వం ఏర్పాటైంది. ప్రస్తుతం యూనస్ యొక్క పనితీరు ఏమాత్రం కూడా ఆర్మీ చీఫ్ వకార్ నచ్చడం లేదు. గతంలో యూనస్కి సపోర్ట్ చేసి ప్రభుత్వ ఏర్పాట్లో కూడా ఆయన కీలకంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడం కోసం, అక్కడ ప్రజాస్వామ్యాన్ని మరోసారి నెలకొల్పడం కోసం ఆర్మీ చీఫ్ పనిచేశాడు. కానీ ప్రస్తుతం యూనస్ యొక్క తీరు ఏమాత్రం సహించడం లేదు. యూనస్ యొక్క తీరు ఎలా ఉందనంటే ఏకంగా ఇస్లామిస్ట్ లీడర్స్ని, ఎవరైతే చాలామంది మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మత విద్వేషాలకు సంబంధించినటువంటి అంశాలను తెరమీ తీసుకొచ్చి ఇప్పుడు కన్విక్ట్ అయిపోయి జైల్లో ఉన్నారో వాళ్ళందరినీ విడిపిస్తున్నాడు ఈ మహమ్మద్ యూనస్. వాళ్ళందరినీ మళ్ళీ బయటికి పిలిపిస్తున్నాడు, బయటికి వదిలేస్తున్నాడు. చైనాతో జట్టు కడుతున్నాడు, పాకిస్తాన్ జట్టు కడుతున్నాడు, సౌదీతో జట్టు కడుతున్నాడు, టర్కీతో జట్టు కడుతున్నాడు, ఇస్లామీకరణకి ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడితో కాకుండా డిప్లొమాటిక్గా డెమోక్రటిక్ గవర్నమెంట్ తీసుకొద్దాం, మళ్ళీ ఎలక్షన్స్ పెడదాం, మళ్ళీ ఎలక్షన్స్ని కండక్ట్ చేద్దామని చెప్పి ఆయన అడుగుతుంటే ఏమాత్రం కూడా ఎన్నికలు వద్దు, ఇకపై నేనే ఉంటానట్టుగా ఆయన ఒక ప్రవర్తన, ఆయన ఒక తీరు కూడా ఆ రకంగా కనబడుతోంది. గవర్నమెంట్ ఎప్పటికి కూడా అక్కడ
ఫ్రీగా ఉండే విధంగా, అంటే మిలిటరీ పర్సన్స్ కానివ్వండి, ప్రజలు సామాన్య జనం ఫ్రీగా ఉండే విధంగా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ఎప్పుడు చూసినా అందరూ కూడా అస్తవ్యస్తంగా, అగమ్యగోచరంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ సమస్యల వలయంలోనే బిక్కుబిక్కుమంటూ బతకాలనేటువంటి ఒక ఆలోచనతో యూనస్ ప్రభుత్వం పనిచేస్తున్నట్టుగానే ఆర్మీ చీఫ్ చెప్తున్నాడు. సుమారుగా ఈ మధ్య కాలంలో కన్విక్ట్ అయినటువంటి ఆ బంగ్లాదేశ్ రైఫిల్స్ ఎవరైతే విడుదలయ్యారో వాళ్ళందరినీ విడుదల చేయించాడో యూనస్. సో వాళ్ళంతా కలిసి 50 మందికి పైగా ఆర్మీ ఆఫీసర్ని చంపేశారట. అంటే వాళ్ళంతా బయటకు వచ్చిన తర్వాత 57 మంది ఆర్మీ ఆఫీసర్ని హతమార్చారంటే ఇంకా అటువంటి వారిని ప్రోత్సహిస్తున్న యూనస్ ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉండనివ్వకూడదని ఒక ఆలోచనతో యూనస్ ప్రభుత్వాన్ని కుప్పగూల్చేటువంటి సమయంలో ఆర్మీ చీఫ్ వకార్ రష్యాతో చేతులు కలిపాడు. రష్యా దగ్గరికి వెళ్ళిపోయి రష్యా సపోర్ట్ కోరాడు. ఈ నేపథ్యంలో రష్యా నుంచి నేవీ నౌకా దళాలు అక్కడికి చేరుకున్నాయి. సో ఈ నేపథ్యంలో చూస్తుంటే బంగ్లాదేశ్ ప్రస్తుతం పాకిస్తాన్ ఇండియా యుద్ధం నేపథ్యంలో పాకిస్తాన్కి సహకరించి మన భారత సైబర్ నెట్వర్క్ పైన దాడి చేసే ప్రయత్నం చేసింది, సైబర్ ఫ్రాడ్కి తెరలేపింది. ఒకేలా కనుక రష్యా సపోర్ట్తో బంగ్లాదేశ్ ప్రభుత్వం ఉన్నటువంటి యూనస్ ప్రభుత్వాన్ని లేపేయాలి, అక్కడి నుంచి వాడిని పంపించేయాలని ఒక ఆలోచనతో అక్కడ ఆర్మీ చీఫ్ ఉన్నారు. కాబట్టి అది కనుక నిజంగానే జరిగితే మళ్ళీ తిరిగి బంగ్లాదేశ్ ఇండియా మధ్య సత్సంబంధాలు పెరిగే అవకాశం కూడా ఉన్నట్టుగా చర్చ జరుగుతోంది ఇంటర్నేషనల్ లెవెల్లో. ఒకసారి మా ప్రతినిధి మధు దగ్గరికి వెళ్దాం. ఎస్ మధు, సో ఆర్మీ చీఫ్ వర్సెస్ ప్రధాని, సో ఎలా ఉండబోతోంది? అక్కడ అధ్యక్షుడితో పెద్ద ఎత్తున విభేదాలు ఉన్నాయి. ఇస్లామీకరణ, ఇస్లామ్స్ని విడుదల చేయించడం, కన్విక్టెడ్గా ఉన్నటువంటి చాలా మంది కూడా జైలు నుంచి బయటికి తీసుకురావడం, పాకిస్తాన్తో, చైనాతో, సౌదీతో, టర్కీతో చేతులు కలపడం, ఏదేమైనా కూడా ఒక మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగానే అక్కడ అధ్యక్షుడు పనితీరు ఉంది. ఎన్నికలు నిర్వహించమన్నా కూడా వద్దు అన్నట్టుగానే ఆయన చెప్తున్నట్టుగా అర్థమవుతోంది. సో అన్నీ కూడా ఆర్మీ వర్సెస్ అక్కడ అధ్యక్షుడిగా మారాయి. ఎలా ఉండబోతుంది? మరోసారి బంగ్లాదేశ్లో ఒక మారణహోమం సృష్టించబోతున్నారా? మహమ్మద్ యూనిస్ ఇస్లామిస్ట్, ఆయన ఇస్లామీకరణ వైపు దేశాన్ని నడిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికే ఇస్లామీకరణ వైపు వెళ్తున్నటువంటి దేశాలన్నీ తీవ్రవాదం వైపు మలుతా ఉన్నాయి, తీవ్రవాద కోరలో చిక్కుకుంటున్నాయి. అది అనేక దేశాలు ఎగ్జాంపుల్గా మారుతున్నటువంటి సిచ్యువేషన్. అయినా తాత్కాలిక అధ్యక్షుడిగా ఉన్నటువంటి మహమ్మద్ యూనిస్ ప్రస్తుతం ఆయన వ్యవహార శైలి, ఆయన దేశాన్ని నడిపిస్తున్నటువంటి తీరు మళ్ళీ ఇస్లామీకరణ వైపు తీసుకెళ్తా ఉన్నారు. దీది దేశానికి అత్యంత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది, అటు బంగ్లాదేశ్కి, అట్ ద సేమ్ టైం భారత్ కూడా. ఎందుకంటే బంగ్లాదేశ్తో భారత్కి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి మొదటి నుంచి. బంగ్లాదేశ్ ఏర్పడ్డప్పటి నుంచి వాళ్ళు పాకిస్తాన్ నుంచి విభేదించి విడిపోయారు, దానికి సహకరించింది ఇండియా అప్పుడు. కానీ సో రాను రాను చైనా ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ కావడం, బంగ్లాదేశ్ పైన ఆధిపత్యం చూపించడము, బంగ్లాదేశ్ లోపల ఏదో రకంగా ఇన్వాల్వ్ అవుతూ భారత్కు ఎనిమిగా తయారు చేస్తూ ఉంది బంగ్లాదేశ్ని చైనా. సో దీని ప్రధాన కారణం ఏంటంటే రీసెంట్గానే మహమ్మద్ యూనిస్ చైనా వెళ్ళారు. చైనా వెళ్ళి వచ్చిన తర్వాత జరుగుతున్న పరిణామాలు చూస్తే ఆ రకంగా కనిపిస్తూ ఉంది. అంటే అక్కడున్న ఆర్మీ, గత ప్రభుత్వం ఏమో ప్రజాపాలన దిశగా సాగిస్తూ ఎగుమతులను దిగుమతులను పెంచుకుంటూ అభివృద్ధి దిశగా, ఇన్కమ్ సోర్స్ పెంచుకునే దిశగా చేశాయి. మొన్నటి వరకు ఉన్నటువంటి షేక్ హసీనా కావచ్చు, ఇప్పుడున్నటువంటి ఆర్మీ చీఫ్ కావచ్చు, ప్రజాపాలన వైపు కాస్త ప్రజల కోణంలో ఆలోచించేటువంటి ప్రయత్నం చేశారు. ఒక్కసారిగా హసీనా ఎప్పుడైతే బయటకు వచ్చారో, దేశం పారిపోయి బయటకు వచ్చే పరిస్థితి ఉందో, ప్రస్తుతం ఇండియాలో తలదాచుకుంటున్నారో, తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో అనేక హిందువుల ఇళ్లను ఊచకోత కోసారు, ఇళ్లపైన మార్కింగ్ వేశారు, ఇళ్లను తగలబెట్టారు.